జై శ్రీమన్నారాయణ. శనివారం 28 సెప్టెంబర్ ఇందిరా ఏకాదశి. ఇది అందరికీ సర్వేషాం ఏకాదశి కాబట్టి అన్ని సాంప్రదాయం వాళ్ళకి ఈరోజు ఏకాదశి. ఈ ఇందిరా ఏకాదశి విశేషం ఏంటంటే, ఈ ఇందిరా ఏకాదశి ఉపవాసం పితృపక్ష సమయంలో వస్తుంది కాబట్టి పూర్వీకుల మోక్షానికి ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి పాపాలు నశించడమే కాకుండా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి 7 తరాల వరకు వాళ్ళ పూర్వీకుల దగ్గరకు వెళతాడని చెప్తారు. ఇంకా వివరాలకు దాసుడి వెబ్సైట్ స్టేటస్లో పెట్టాను. వెబ్సైట్ పేరు vedastrologer.blogspot.com. దాంట్లో మిగతా వివరాలు చూడవచ్చును. జై శ్రీమన్నారాయణ.